అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణం శతకం పట్టుతో మొత్తం భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి ఆలయంలోనే కాకుండా శతకం పట్టు వద్ద ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహాలను కూడా వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చనలు నైవేద్యాలు సమర్పించారు. ఉత్తరాంధ్ర పలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో అమ్మవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లో ఉంటూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని మార్గాల్లో భక్తుల కోసం పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు త్రాగునీరు, వైద్య సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. చూస్తున్నారు, మరి ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషం మేడం. సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో వెలసిన శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర 3 రోజులు అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర 2వ రోజు భక్తులు రద్దీ పెరిగింది. ఈ రద్దీ సందర్భంగా భక్తులు మనతో పాటు ఉన్నారు. ఏ విధంగా, ఎటువంటి సౌకర్యం ఉంది, ఏ విధంగా భక్తుల రద్దీని ఎదుర్కొంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మరి గిరిజనుల నిలవేల్పు, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి 3 రోజుల మరి రాష్ట్ర గిరిజన జాతర మరి ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంది. మరి ఈ జాతరకు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా మరి భక్తులు మరి విశేషంగా తరలి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా మరి ఈ పండగలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మరి అటు టాయిలెట్స్ కానీ, అలాగే వైద్య సౌకర్యం కానీ మరి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా మరి భద్రతా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా భక్తులకు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఉచితంగా ప్రసాద సౌకర్యం కూడా మరి పులహారి రూపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం వారికి మరి జిల్లా యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అమ్మవారి ఉత్సవాలు అతి వైభవంగా కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని, అలాగే
శ్రీ శ్రీ మోదకొండమ్మ ఆలయంలో మనం ఉన్నాము. ఆలయంలో ప్రత్యేకంగా భక్తులైతే రద్దీ పెరుగుతుంది. ఇప్పటికే రద్దీ విపరీతంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అలాగే ఎక్కడికక్కడ త్రాగునీరు, అలాగే పులిహోర పంపిణీ, అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. నమస్కారం అండి. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరకు. మా గిరిజన ప్రాంతంలో మా ఇలవేల్పుగా పేరొంచినటువంటి శ్రీ మోదమాంబ ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పండగ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు అమ్మవారి కరుణా కటాక్షంతో నేను కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం అయినది. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. దర్శించుకోవడానికి వచ్చినటువంటి ఈ సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు కమిటీ వాళ్ళకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది యాక్టివ్ పార్టిసిపేషన్ లో ఇక్కడ ఉన్నారు. ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు, ఒక గిరిజన ప్రాంతంలో నేను కూడా ఒక గిరిజన అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలా అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరి తరఫున ప్రార్థిస్తూ, నా పేరు కోటేశ్వరరావు, నేను ఫారెస్ట్ రేంజ్ అధికారి, అరకువేలి. నమస్కారం. అమ్మవారి జాతర 2026 సందర్భంగా ఈరోజు 2వ రోజు. భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్స్, దాంతోపాటు ఇక్కడ మోదకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ప్రోత్సాహంతో, వారి యొక్క సహకారంతో కూడా పూర్తి స్థాయిలో భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఘనంగా ఈ వేడుకలు అనేది నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజన జాతర రాష్ట్ర పండుగగా ఇది ప్రకటించినప్పటి నుండి చాలా వైభవంగా, చాలా ఉత్సాహంగా భక్తులందరూ ఈ జాతర రావడం అనేది చాలా గొప్ప విషయము. ఈ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ మనవి ఏంటంటే, వారికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్, ల్యాండ్ లైన్, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయండి. దాంతోపాటు భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు త్రాగునీటి సమస్య లేకుండా చూడమని ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్, అలాగే భోజన వసతులు, అకామిడేషన్ ఫర్ ద ఆర్టిస్ట్, ఏదైతే నేల వేషాలు వాళ్ళు ఉన్నారో, చాలా ప్రాంతాల నుంచి దూరప్రాంతాలు వచ్చారో వారందరికీ కూడా అకామిడేషన్ ఫెసిలిటీస్, అదేవిధంగా ముఖ్యంగా సెక్యూరిటీ మెజర్స్లోన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కోసము పోలీస్ శాఖ వారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన ఏఎస్ఆర్ జిల్లా వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేస్తున్నారు. సో 3 రోజుల జాతరని అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, చాలా ఘనంగా, జయప్రదంగా చేయాలని భక్తులకు, అధికారులకు అందరికీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.